హాయ్ ఫ్రెండ్స్, నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే కాజు కట్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారో చెప్పండి. కానీ బయట స్వీట్ షాప్ లో రేట్లు చూస్తే చుక్కలు కనిపిస్తాయి కదా. అందుకే కేవలం 15 నిమిషాల్లోనే తక్కువ ఖర్చుతో పర్ఫెక్ట్ టెక్స్చర్ తో ఇంట్లోనే కాజు కట్లీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కాజు కట్లీ కోసం 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టిన జీడిపప్పుని 1 కప్పు కొలిచి తీసుకుందాం. జీడిపప్పుని ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకోవటం వల్ల జీడిపప్పు మిక్సీ పట్టినప్పుడు ముద్ద కట్టకుండా పొడి పొడిగా వస్తుందండి. చిన్న మిక్సీ జార్లోకి సగం జీడిపప్పును వేసుకుని మధ్య మధ్యలో ఆపుతూ స్పూన్తో కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి, లేదంటే జీడిపప్పు ముద్ద కట్టేస్తుంది. ఇలా మిక్సీ పట్టాక జల్లిల్లో వేసుకుందాం. ఇలాగే మిగిలిన కాజును కూడా మిక్సీ పట్టి తీసుకుని జల్లించాలి. ఇలా జల్లించడం వలన జీడిపప్పు అనేది సాఫ్ట్ గా వస్తుంది. జల్లించాక మిగిలిన పొడి ఉంటుంది కదా, అది కూడా మళ్ళీ మిక్సీ గిన్నెలోకి తీసుకుని ఈసారి మెత్తగా గ్రైండ్ చేయండి. మనం రెండోసారి మిక్సీ పట్టినప్పుడు కాజు నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి కొంచెం చెమ్మగా ఉంటుంది. దీన్ని జల్లించటం అవదు కాబట్టి జల్లించిన జీడిపప్పు పొడిలోకి వేసుకుని 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకుని పక్కన ఉంచండి. ఇప్పుడు ప్యాన్ లోకి 1/2 కప్పు పంచదార వేసుకోండి. 1/4 కప్పు నీళ్లను పోసి పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. చక్కెర కరిగిపోయి మనకి కాజు కట్లీ కోసం ముదురు తేక పాకం రావాలండి. ఇప్పుడు చూస్తే లేత తేక పాకం వచ్చింది. ఇంకో 2 నిమిషాలు మరిగించాక చూద్దాం. పాకం ఇలా ముదురు తేక పాకంలో రావాలి. ఇలా పాకం వస్తే కాజు కట్లీ చేయడానికి పర్ఫెక్ట్ పాకం వచ్చినట్లే. ఇలా పాకం వచ్చాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసి కలిపెట్టిన జీడిపప్పు పొడిని వేసుకుని మిక్స్ చేసుకుందాం. ఇలా కలుపుతూ ఉండగానే పాకం వేడికి జీడిపప్పులోంచి ఆయిల్ రిలీజ్ అయ్యి కొంచెం పల్చగా అనిపిస్తుంది. కానీ మనం పాకాన్ని పర్ఫెక్ట్ గా చేశాం కాబట్టి ఫస్ట్ పల్చగా అనిపించినా చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది. కాజు పొడిని ఇలాగే వదిలేస్తే అడుగున కలర్ మారిపోతుంది కాబట్టి ప్యాన్ చుట్టూ ఇలా స్ప్రెడ్ చేయండి. ఇది చల్లారేలోపు బటర్ పేపర్ కి నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాజు కట్లీ చూడండి 3 నిమిషాలకి చల్లారిపోయిందండి. చేతికేమీ అతుక్కోవటం లేదు. ఇప్పుడు దీన్ని అంతా దగ్గరికి తీసుకుని నెయ్యి అప్లై చేసుకున్న బటర్ పేపర్ లోకి వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు బాగా కలుపుకోవాలండి. దీన్ని ఎంత బాగా కలుపుకుంటే బర్ఫీ అంత బాగా వస్తుంది. ఇలా కలుపుతూ ఉంటే స్మూత్ గా ఒక ముద్దలాగా తయారవుతుందండి. ఒకవేళ పొరపాటున మీకు పాకం ఎక్కువగా ఉడికిపోయి పొడి పొడిగా అనిపిస్తే 1 స్పూన్ నీళ్లు పోసి మళ్ళీ ఉడికించుకోండి. లేదు ఇంకా ముద్దగా అవ్వట్లేదు అనుకుంటే పాకం రాకుండానే తింపేసినట్లయితే గనక మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఉడికించుకోండి. స్మూత్ టెక్స్చర్ వచ్చేదాకా కలుపుకుని చపాతీ కరికి నెయ్యి రాసుకుని మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా స్ప్రెడ్ చేసుకోవాలి. చపాతీ కర్రతో అడ్జస్ట్ చేసుకుంటూ రోల్ చేసుకుంటే పీసెస్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ నిలువుగా కట్ చేసి తర్వాత అడ్డంగా కట్ చేసుకుంటే డైమండ్ షేప్ వస్తుందండి. ఇలాగే అన్నిటినీ కట్ చేసుకుని చాకుతో తీసినా వస్తుంది, లేదా అట్ల పుల్లతో తీసినా ఈజీగా వచ్చేస్తాయి. పీసెస్ ని ప్లేట్లోకి తీసుకుందాం. దీనిపై పిస్తా పప్పులతో గార్నిష్ చేసుకున్నానండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో నోరూరించే కాజు కట్లీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.